రసిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇగో మరి నేను మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్తారా? ప్రశ్న అడిగినాక చెప్తారా? చెప్తారా ఎవరైనా? ఎవ్వరు చెప్పరా? అయితే నేనే చెప్తా. నా ప్రశ్నకు నేనే జవాబు చెప్తాను, వినండి. కాలుష్యం నుండి రాబోయే తరాన్ని కాపాడుకోవడం ఎలా? ప్రతిరోజు కొన్ని వందల వాహనాలు, కొన్ని లక్షల కర్మాగారాల నుండి వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి పరిష్కారం ఒకటే, విపరీతంగా అడవులను పెంచడం మరియు ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలను పెంచితే రాబోయే తరాన్ని రక్షించగలం. అమ్మయ్య, ఆన్సర్ వచ్చేసిందిగా. అవును, ఆన్సర్లో మొక్కలను నాటాలని ఉంది కదా, మరి నేను నాటాలి. ముందుగా ఆ పని నేనే మొదలు పెట్టాలి. అమ్మయ్య, మొక్క నాటినందుకు ఎంత సంతోషంగా ఉందో. అవును, నేను ఇంత సంతోషంగా ఉంటే మరి నా మొక్క ఇంకెంత సంతోషంగా ఉంటుందో తెలుసుకుందాం. నిన్నే చెట్టు చెట్టు, ఓ చెట్టు, మాట్లాడదేంటి? ఎలా తెలుసుకోవాలి? ఐడియా. దేవుడా, నేను మొక్క నాటినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నేను ఎలాగైతే సంతోషంగా ఉన్నానో మొక్క కూడా సంతోషంగా ఉందో తెలుసుకోవాలని ప్రయత్నించాను. కానీ దానికి మాటలు రావు కదా. ప్లీజ్ 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 నన్ను మొక్కగా మార్చుగా. కానీ నీకేమి ఇవ్వాలి? డైరీ మిల్క్ సెలబ్రేషన్ చాక్లెట్ ఇస్తా. 1 ఛాన్స్ గివ్ మీ. ఎంత వెలుగు! థ్యాంక్ యూ సో మచ్. కాపాడండి, కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. భూమి చల్లారిన తరువాత మొదలైన నా చెట్లు అయినా కుటుంబ ఖండాలుగా వ్యాప్తి చెంది మనుషులు అవసరాలు తీర్చుకున్నందుకు నన్ను దేవుడు అన్నారు, పూజించారు. నా స్వంత లాభం లేకున్నా ఆ మనుషులే హత్య చేశారు. భారతదేశం పుణ్యభూమి. ప్రకృతిని దేవుళ్ళుగా చూసే సంస్కృతి ఉంది. అడవి బిడ్డలు నన్ను తల్లి వలె కాపాడుకునే బంధం 16వ శతాబ్దంలో ఆంగ్లేయులు ఈ దేశంలో చిత్రహింసలుగా గురి చేశారు.